ఇదే మా నైట్ కాలేజ్, ఈయన మా ప్రిన్సిపల్, నేను ప్యూన్. ఈ కాలేజీలో ఎంత గొప్ప గొప్పలు చదివారో తెలుసా? తెలుసు ఎవడెవడు చదివాడు. బంజారా హిల్స్ ప్రశాంత్, ఉప్పల బాలు, పెట్టమచ్చ ఎంత గొప్పలు అయ్యారో మాకు తెలుసులే. ఈ కాలేజీకి నా రక్తంతో ప్రతి ఇటుకని సంపాదించి కట్టించా. ఆ. ప్రతి గోడలో నేనే ఉంటా. అయ్యో ఈ ముక్క ముందు చెప్పలేదంటే ఇందాకే చుచ్చుపుడు వచ్చాను. గోడల మీద ఎర్రక్షరాలతో మరి రాపించాను కాదు, ఇక్కడ సుచ్చిపోయేద్దాన్ని. అయినా పోసావా? దాని మీద పోసానండి నేను. సరే గాని మన స్టూడెంట్స్ పిలిపించు. స్టూడెంట్స్ కాదండి, ముందు ఆ సర్పంచ్ కొడుకు వాడు తెగ టార్చర్ అయిపోయిందండి. ముందు వాడిని పిలిపిస్తే వాడితో మాట్లాడిన తర్వాత ఏదైనా చేద్దాం. వాడిని పిలిపించు. ముందు ఆ సర్పంచ్ కొడుకుని పిలిపిద్దాం. హలో రా. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కందు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు. ఏమయ్యా ప్రిన్సిపల్ ప్యూను ఎలా ఉన్నారు? బాగున్నాం. చూసారా, నా చేతిలో కోడి, నా ఒంట్లో వేడి. ఈ టైంకి ఎవరైనా దొరికితే దాడి, ఆ తర్వాత నేను డాడీ. బాగా చెప్పావు కానీ గుక్క తిప్పుకోకుండా చెప్పగలుగుతావా ఏంటి? ఏంటి ప్రాస? చూస్తావా? ఈస్ట్ స్టువర్టపురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ను వెస్ట్కి వెళ్ళి తనకి ఇష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాసులో పాస్ అయితే నెక్స్ట్ ఆయన ఫీస్ట్ గా గెస్ట్ గా పిలిస్తే ఆయన బాగా టేస్ట్ గా ఉన్న చికెన్ రోస్ట్ ను వేస్ట్ అంటూ తినేసి టేస్ట్ తీసుకుని పళ్ళు తోముకుని రెస్ట్ తీసుకుని పడుకున్నాడు. ఏ రుస్టు లేకుండా. చాలా భాషా పరోటాలు, మాటల తోటాలు, ఎత్తి ప్రాసల ఆశలు, గోశలు, దోశలు, నువ్వు తీసిన తలుపులు, అది లోపల అరుపులు, నువ్వు బయటకు వచ్చాక చేతులు నలుపులు, వాళ్ళు కొట్టిన దెబ్బలకు నీ చంపలు ఎరుపులు, నువ్వు వాడిన పేకలు, ఆ లాగిన కోకలు, అది పెట్టిన కేకలు, ఈడు ఎర్రి. ఏంటి కోడా? కోడి గుడ్డు పెట్టిందిరా. కోడి గుడ్డు పెట్టిందా? కోడిని కూడా వదలవరా? రేపు పుట్టబోయే కోడికి నీ పోలికలు వచ్చాయనుకో, అప్పుడు చెప్తాను నేను నీ సంగతి. మన సంగతి తెలియదు, మన వల్లే ఈ కాలేజీకి ఇంత పేరు వచ్చింది. ఇంతకు ముందు ఈ కాలేజ్ పేరు నైట్ కాలేజ్, నువ్వు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నైట్ కాలేజ్ అయింది. అయినా ఈ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంతా ఇంతే, వెరీ చీప్. బ్యాక్ బెంచ్ అంటే చీప్ కాదురా, తోపు. ఫ్రంట్ బెంచ్ లో ఉన్న వాళ్ళు బోర్డు చూస్తారు, అదే బ్యాక్ బెంచ్ అయితే బోర్డు మీద రాస్తున్న కెమిస్ట్రీ చూస్తాడు. ఫస్ట్ బెంచ్ అయితే ఎగ్జామ్ రాస్తాడు, అదే బ్యాక్ బెంచ్ అయితే చరిత్ర తిరగ రాస్తాడు. ఫస్ట్ బెంచ్ కి మార్కులు, అదే మాకు పార్కులు, ఆపై రిమార్కులు. ఫస్ట్ బెంచోడు మహా అయితే ఒక అమ్మాయిని తర్వాత సినిమాకి వెళ్తాడు, అదే మేమైతే అమ్మాయికే సినిమా చూపిస్తాం. ఇలా తయారయ్యాడు. ఏమో ఈడ ఇలా ఉన్నారంటే వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ముందు ఆ స్టూడెంట్స్ రమ్మను. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చదు పోతది, అది పోత ఇంకోతొస్తది. సైలెన్స్. అరే ఇట్రా, నువ్వెందుకు వచ్చావురా? అబ్బా తమ్ముడు, నువ్వు నేను ఫ్రెండ్స్ రా. రమేష్ మర్చిపోయినారు నువ్వు? అరే ఇది కాలేజ్ రా, నేను ఇక్కడ ప్రిన్సిపల్ రా. ఏదన్నా ఉంటే బయట మాట్లాడుకుందాం. ప్రిన్సిపల్ ఎట్లయినా రా, చీప్ లిక్కర్ దాగి పాస్ అయినా నేను ఫీల్ అయిన అంతేరా. ప్రిన్సిపల్ గారు, వీళ్ళందరూ నైట్ కాలేజీకి వచ్చిన వాళ్ళే, నాలాగే వీళ్ళు కూడా స్టూడెంట్సే. వీళ్ళందరూ పగల ఏదో ఒక ప్రొఫెషన్ లో ఉంటారు, ఆటో డ్రైవర్ అని, టైలర్ అని, ఇంకొకరని ఇలా చాలా మంది ఉన్నారు అనమాట. అందరూ చదువుకోవడానికే వచ్చారు. పన్ను పుచ్చిపోయింది. అరే మొహమే పుచ్చిపోయింది, పన్ను పుచ్చిపోతే ఉందరా. నువ్వు ఇలా అంటున్నావు గానీ నేను బుక్స్ పట్టుకొని అలా వెళ్తుంటే చదువుల తల్లి అంటున్నారు. సరిగ్గా వినాల్సింది, చదువుల తల్లి ఉండదు, పిల్లల తల్లి ఉంటారు. సరే గాని నువ్వు ఎందుకు వచ్చావు? నైట్ టైం ఎందుకు వచ్చానని ఎలా అడుగుతారు మీరు? చదువుకోవడానికే కదా వచ్చావు. నైట్ కాలేజ్ అన్నారని వచ్చాను. కాలేజే ఇది. కాలేజ్ కి వచ్చాను. ప్రతిసారి నైట్ అని చెప్పకండి. ఇంతకీ క్లాస్ లో ఎవరు చెప్తారు? ప్రిన్సిపల్ గారే. అబ్బా చీ. అంటే ఆవిడకి తెలిసిపోయింది ప్రిన్సిపల్ గారు మంగళవారం అని.
కాదు అమ్మాయి, నువ్వెందుకు వచ్చావు ఇట్రా? Actually, my husband is settled in US, so I want to go and settle there. So అందుకే నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఏమంటుందిరా? నాకు అర్థం కాలే. నిన్ను బుక్ అంటుంది ఇంగ్లీష్ లో. అంత పెద్దగా అన్నది కదరా? పెద్ద బుక్ అంటుంది. అది ఇప్పుడు మనం చదువుకుంటాం కదా, తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి కదా, నేను నీ పక్కన కూర్చుంటా, నాకు చూపిస్తావా? నేను చూపిస్తా, తర్వాత నేను అడిగింది మరి మేము చూపించాలి. ఎగ్జామ్ మరి నేను అడగాలి కదా, నాకు రావు కదా కొన్ని. స్టడీసే కదా. Yes, అంతేగా. నువ్వెందుకు వచ్చావు కాలేజీకి? యాక్చువల్ గా మేము లవర్స్ అండి, లవ్ చేసుకోవడం ప్లేస్ దొరక్క ఇక్కడికి వచ్చేసాం. చూసావా, అది నేను చదువుకున్న రోజుల్లో సైలెంట్ గా వచ్చి కాలేజీలో సైలెంట్ గా ఉండి మళ్ళీ సైలెంట్ గా ఇంటికి వెళ్ళేటోని. ఏది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లాగే. అది కాదండి, మా ఇద్దరు జోడికి ఏం టైటిల్ పెట్టొచ్చు? అజర్ స్వాతి, నీ ఫస్ట్ అక్షరం అమ్మాయిల అతి జోడి అని పెట్టుకుంటారు, బాగుంటది. మీరు అసలు ఏం అనొద్దు తనని. ఏ? నా కోసం 40 పేజీలు లవ్ లెటర్ రాశారు తెలుసా? వాడు ఎపిసోడ్ కి 4 డైలాగులే రాయలేదు, నీ కోసం 40 పేజీలు రాశాడు వాడు లవ్ లెటర్. సరే గానీ అజర్, మనం ఫారెన్ ట్రిప్ వెళ్దాం ఒకసారి. వాడా జేబులో 1000 లేవు, ఫారెన్ అవ్వదు కానీ పక్కన కోల ఫారం ఉంది, అందులోకి వెళ్ళండి. అరే అది వీడు నేను డబుల్ బెడ్రూమ్ కొంటే బాగుంటుందా, లేదంటే విల్లా కొంటే బాగుంటుందా, ఇవేవి కాకుండా ల్యాండ్ తీసుకుంటే బాగుంటుందా? అంటే ఏంట్రా ఇప్పుడు జిత్తుగాడు బాగా డబ్బులు సంపాదించాడు, వీడు ఇల్లు కట్టే స్థాయికి ఎదిగాడని అందరూ అనుకోవాలనే. ఎందుకు ఇవన్నీ? అరే అది కాదురా, నేను ఈ మధ్య టార్చర్ అనుభవిస్తున్నాను. ఏంటి మేము అనుభవిస్తా ఇప్పుడు? అరే ఇంతకీ ఈయన ఎవర్రా? ప్రిన్సిపల్ సార్ ఒక లీటర్ ఇవ్వండి సార్. ఏంట్రా? అంటే నాకు ఆవు పాలు తెలుసు, గేదె పాలు తెలుసు, ప్రిన్స్ పాలు అన్నారు కదా సార్. ఇది ఎంత ఏంటి? ఇది కాలేజ్. ఈ కాలుకైతే 5 ఏళ్ళు, దీనికైతే 10 ఏళ్ళు. బహుశా ఇతను నెక్స్ట్ నుంచి కనపడకపోవచ్చు, ముందే చూడను. ఎందుకు? వాళ్ళు చెప్తారు. హలో, ఒక బాటిల్ తాగా, ఇంకో బాటిల్ బొడ్డులో పెట్టా. ఇంకో బాటిల్ బొడ్లోనే కదా పెట్టావు, మరి మొహం ఎందుకు అలా పెట్టావు? ఏమ్మా ఒకసారి ఇట్రా. ఈ అమ్మాయి బాగుంది. ఎందుకు వచ్చావు అమ్మా నువ్వు? రాత్రులు నిద్ర పట్టలేదు వచ్చాను. ఎందుకు నువ్వెందుకు వచ్చావు? నిన్ను చూసాక నాకు నిద్ర పట్టట్లేదు అప్పటి నుంచి, అందుకే నేను వచ్చా. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. నరంలో దోమలు ఎక్కువ కుడుతున్నాయి, అందుకని నేను వచ్చా. ఇక్కడ ఈయన కుడతాడు. బాబు నువ్వు ఎవరు బాబు? మీరు వార్డెన్ గారు కదా? బాగా చదువుకుంటే పెళ్లి అవుతుంది అన్నారు. ఆల్రెడీ 4 డిగ్రీలు చదివినట్టున్నారు మీరు, 5వ డిగ్రీ కోసం వచ్చారా? 5th డిగ్రీ కోసం. చేయండి తొందరగా. ఆయన ప్రిన్సిపల్ గారు నేను వచ్చినప్పటి నుంచి నన్ను అదలా చూస్తున్నారు, ఏమన్నా చేస్తారేమన్నా. నువ్వేం భయపడకమ్మా, అరిచే కుక్క కరవదు. చూసావారా, కరవదు అని నన్ను ఎంత పాజిటివ్ గా పొగిడాడు. ఒరే పిచ్చి, నిన్ను కుక్క అంటున్నాడు. ఏమ్మా నీ రిజల్ట్ వచ్చిందా? అయ్యో నాకు ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాకుండా రిజల్ట్స్ అంటే. అమ్మా నేను 10th క్లాస్ రిజల్ట్ అడిగానమ్మా, చాలా దూరం వెళ్ళావు, టచ్ లో ఉండు. సార్ నీకు ఒక నిజం చెప్పాలి, తట్టుకుంటావో లేదో. అయ్యో ఏమి సార్? అంటే నువ్వు ఒక సబ్జెక్ట్ లో తప్పవమ్మా. 3 సార్లు నెల తప్పినప్పుడే నేను ఫీల్ అవ్వలేదు, ఫెయిల్ అయితే ఫీల్ అవుతాను సార్. నువ్వు ఫీల్ అవ్వ, మీ నాన్న ఫీల్ అవుతాడు కదా. ఇంట్లో నుంచి 2 సార్లు పారిపోయినప్పుడు అది ఫీల్ అవ్వలేదు సార్. ప్రిన్సిపల్ గారు మీకు ఒక నిజం చెప్తే ఏమనుకోరుగా, మీరు ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయ్యారు. అమ్మా మీరెవరమ్మా? కాలేజీలో మీకు చదువు ఏంటి? ఇంటర్ పాస్ అయితే మా నాన్న ఆస్తి ఇస్తానన్నాడు. అసలు మీరు ఈ వింటర్ లోనే పాస్ అయ్యేలా ఉన్నారు, ఇంటర్ పాస్ అయిన దాకా అవుతుంటారా? అంటే నాకు 7 వారాల నగలు రావా? 2 వారాలు ఆగు, 7 వారాల తర్వాత సంగతి. ఆస్తులే రావా? అస్థికలు వస్తాయి. బాబు ఏం పేరు మంది? పేరు కాదు, ఆయన పెద్ద గాయకుడు. గాయకుడా? అయితే వెళ్ళి వాడి దగ్గర పాడు. ఆయన పేరేందో తెలుసా? షోమని. షోకి ఎందుకు వచ్చారు? నో మనీ. షోమని, డ్రమ్ షోమని.
అరే అరే మీరు ముగ్గురు ఇట్లా రండి సార్. మీరు ఎందుకు వచ్చారా కాలేజీకి? నా పేరు మాణిక్యం. అతిగా ఆవేశపడి ఆడది సుఖపడినాడు చరిత్రలో లేదు. ఎప్పుడు కలిసిపోయారు మా దాంట్లో యూనియన్ లో? కార్డు తీసుకున్నా? అరే ప్రిన్సిపల్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? ఊకో ఆటో డ్రైవర్ కాదు నువ్వు. ఊకో ఆటో డ్రైవర్ కాదు నువ్వు. సూట్ అదే కదా, ఆటో లేదు కదా. కాదు, ఇది ప్రిన్సిపల్ సూట్. ఇది మాదే మంచిగా ఉంది, మాదే మంచిగా ఉంది. కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్ సార్ సార్ మేము ఎందుకు వచ్చినామంటే మా ఆటోలో చాలా మంది అమ్మాయిలు ఈ కాలేజ్ వాళ్ళే, వాళ్ళని ఎక్కించుకొని వచ్చినాం. బోర్ కొడుతుందని చెప్పి లోపలికి వచ్చినాం. దాంట్లో తప్పేముంది సార్? వెనకాల ఆటో ఉండదు మంది. పూజకు పువ్వు, నాకు నువ్వు. ఒకసారి నవ్వు, అదేమన్నా లవ్వు. నువ్వు పెద్ద ఎరు పువ్వు అంటామా సార్? మేము అనం. అమ్మరా అమ్మ, నువ్వు ముందు చాలా వెయిట్ చేస్తా. నన్ను ఎందుకు వచ్చావని ఒక్క మాట కూడా అడగరా? మీరు వెనకే ఉంటే ఎందుకులే అని. ఆయన ఫోన్ నంబర్లు మాత్రం అడుగుతాడమ్మా. చెప్పమ్మా ఎందుకు వచ్చారు? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది, అందుకే వచ్చా. నాకు నిద్రలో తినే అలవాటు ఉందమ్మా, దూరంగా వెళ్ళు. ప్రిన్సిపల్ గారు, మరి వీళ్ళందరినీ మీరు ఒక్కరే చదివించగలరు అందరినీ? నేను ఒక్కనంటే ఎలా అవుద్ది? మనకు ఒక ఇద్దరన్నా సపోర్టింగ్ ఉండాలి కదా. మరి ఎవరు? అదే ఎవరు అని కాదండి, మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ గురించి విన్నామండి. వాళ్ళు ఏవైనా చేసేస్తుంటారు. అవును కదా. వాళ్ళు వచ్చారు అనుకో, ఈ చదివించడం అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి చేసేస్తారు. మరి వాళ్ళని పిలిపించు. వస్తారు. గోంగూర తోటకాడ కాపు కాస అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకన్నె గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది. ఇంతకీ మమ్మల్ని ఎవరు పిలిచారు? మేడం నమస్తే. నమస్తే. నేనే మిమ్మల్ని పిలిచాను. ఈ నైట్ కాలేజ్ లో పిల్లలు స్టూడెంట్స్ ఎవ్వరు క్రమశిక్షణ లేరు మేడం. చాలా అల్లరి పెడుతుండు. స్టూడెంట్స్, మన హెచ్ఓడి గారు వీళ్ళు డ్రామా శ్రీదేవి డ్రామా కంపెనీ కాదు, చాలా కాలేజీలు మెయింటైన్ చేస్తారు. అందులో మన నైట్ కాలేజ్ మెయింటైన్ చేయడానికి హెచ్ఓడిగా వీళ్ళని పెట్టాను. మీకు నైట్ కాలేజ్ పెట్టాలన్న ఐడియా ఎందుకు వచ్చిందండి? అంటే నేను రాత్రులు ఇంట్లో ఉంటే మా ఆవిడ ప్రాణం తింటుందండి. మా ఆవిడ టార్చర్ భరించలేక ఒక రోజు రాత్రి ఆలోచించి నైట్ కాలేజ్ పెట్టి డిసైడ్ అయ్యి వీళ్ళని చదివిస్తున్నా. సార్, మీ స్టూడెంట్స్ కి ఐడి కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డులు ఉన్నాయండి. ఐడి కార్డులు అంటే ఏంటండి? మరి ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? అదే కదండి, ఐడి కార్డులు ఉండాలి కదా. ఆధార్ కార్డు ఉంటే సరిపోదా? ఆధార్ కార్డు ఉంటే సరిపోదా? సరే, మీది స్టేటా సెంట్రల్ బోర్డా? అంటే ఏంటండి? అంటే ఏంటండి? అంటే ఏంటా? ఈయన కాదు, ఏమైనా ఉంటే తెప్పిద్దాం మేడం. స్టేట్ సెంట్రల్ బోర్డ్ ని తెప్పిద్దాం. ఈయన ఇది ఆ బోర్డు అనుకుంటున్నాడు. ఇప్పుడేంటి, మీ స్టూడెంట్స్ అందరినీ చాలా పద్ధతిగా క్రమశిక్షణలో పెట్టాలి, అంతే కదా? అంతే. ఓకే, ఆ బాధ్యత మేము ఎందుకంటే తీసుకుంటాం. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి మేడం. వాళ్ళని క్రమశిక్షణలో పెడతారా, ఎంటర్టైన్మెంట్ తో చేస్తారా అనేది మీ ఆలోచనలు. నాకైతే వాళ్ళు పాస్ అవ్వాలి మేడం. స్టూడెంట్స్ చదవడానికి ఎంటర్టైన్ చేయాలా? అంటే మిమ్మల్ని హెచ్ఓడిగా పెట్టిందే కూడా. సరే మేడం, ఏదో ఒకటి అడ్జస్ట్ చేపిస్తాము. సరే సార్, అలాగే చేద్దాం. ఓకే మేడం. మీరు వెళ్ళి కూర్చోండి, మేమిద్దరం చూసుకుంటాం. సో రష్మి, మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి. ఎస్.